నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరేంటి? ఇందిరమ్మ. మీ పేరు? అంగర వెంకన్న. ఎందుకు ఏడుపు వస్తుంది నన్ను చూస్తే? కాదండి, మరి మా బాధలు అలా ఉన్నాయండి. బాధలు అలా ఉన్నాయా? ఏమైందండి మీకు? ఈ అమ్మాయికి ముందుసారి ఆపరేషన్ అయింది, గుండె ఆపరేషన్. ఆపరేషన్ అయిందా? తర్వాత కష్టపడతాకి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళి కానీ వాతావరణం బాగోక వీరికి పోలేదు. ఎక్కడికి వెళ్ళారు? పని చేస్తాకి వెళ్ళామండి. వాతావరణం బాగోక అక్కడ ఏ ఊరు వెళ్ళారు? అర్థండి. అద్దంకి వెళ్తే అక్కడ మీకు ఏం పడలేదు? వాటర్ అది పడలేదా? వాతావరణం పడక వీటికి ఇది దగ్గు, ఆవేశం, టీబీ అని. టీబీ వచ్చిందమ్మా మీకు? పర్వాలేదు ఉంచండి అలాగా. మీకేమైంది? కష్టాలు అన్ని కష్టాలండి. ఒక అన్నగా ఆడపిల్ల ఆ పిల్ల గురించి కన్నా పేటలో వాళ్ళంతా కొంచెం సాయం చేసి. పాపకు పెళ్లి చేశారా? ఎంతకాలం క్రితం పెళ్లి చేశారు? 2 సంవత్సరాలు. 2 ఏళ్ళ క్రితం చేశారు. అల్లుడు గారు ఏం చేస్తారు? కూలి పని. కూలి పని చేసుకుంటారు. కట్నం ఎంత ఇచ్చారు? కట్నం ఏమీ లేదండి. ఫోన్లో మంచివాడు. బాధలు చూసి వాళ్ళు ఇచ్చేసుకుంటారు. ఫోన్లే వాళ్ళు బాగున్నారా? వాళ్ళు బాగున్నారు. ఫోన్లండి. హార్ట్ ప్రాబ్లం వచ్చిందా? ప్రాబ్లం వచ్చిందండి. ముందు అప్పుడు చేశారండి, 2 సార్లు చేశారండి. ఆపరేషన్ అయింది? సర్జరీ చేశారండి. 2 సార్లు చేశారండి. హార్ట్ సర్జరీ అయింది, అది కాకుండా టీబీ అటాక్ అయింది. మీరేం పని అది చేయలేరేమో? ఇంకా చేయలేమండి. పంపించేసారండి. వచ్చేసామండి. ఇంకా అక్కడ పనికని వెళ్తే ఇంక ఇవన్నీ వచ్చేసరికి పంపించేశారు. వాచ్మెన్ కింద జాయిన్ అయ్యారా ఏంటి అక్కడ? కాదండి, కూలి పని చేస్తారు. కూలి పనికే. పాలు గిల్లి అన్ని వాచిపోతారు. ఇంకా 6 గంట పంపించేసారండి. ఎంత జీతం అక్కడ రోజుకి? జీతం ఎంతకంటే ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు అలాగే ఇస్తారండి. పట్టు గురించి ఇంకంతే. నెలకా ఒక్కొక్కరికినా? ఇంకా మీరు పని చేయలేరని ఇంకా పంపించేసి. తిన్నారమ్మా? ఏం తిన్నారు? మసాలమ్మకి వచ్చిందండి. పక్క వాళ్ళు కొంత అన్నం పెట్టారండి. మీరు అన్నం వండుకోలేరా? లేదండి. మీరు అన్నం కూడా వండలేరా? లేదండి, ఇంకా వచ్చి హాస్పిటల్ నుంచి వచ్చి. మీరు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు, అందుకని వంట చేసుకోలేకపోయారు. మీ కూతురు వస్తుందా పోతుందా? వచ్చి పోవటం చేస్తుందా? మీరు పనికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు కదా, ఎన్ని రోజుల క్రితం? ఎలా వచ్చామండి, పొద్దున్న దిగాం. హాస్పిటల్ జాయిన్ అయిపోయి కాక 3-2 నెలల ఎంత టైం అయిందండి. ఇంకా అక్కడి నుంచి మేము వచ్చేసామండి. ఆ తర్వాత 4 రోజులు మీ అమ్మాయి రాలేదా? అక్కడ రాలేదండి. ఇక్కడికి ఇప్పుడు వస్తానన్నారండి, ఇంకా రాలేదు. ఫోన్ అది చేస్తుందా? బాగాలేదని చెప్పలేదు, చెప్తే బాధపడుతుందండి. ఇంక ఈ విషయాలు తెలియదు అయితే అమ్మాయికి. పాపకు తెలుదండి. ఏం కాదులే, నువ్వు ఏడిస్తే ఎక్కువ అవుతుంది. నువ్వు ఏడవకన్నా ధైర్యంగా ఉంటే నీకేమి టీబీ అదేం పెద్ద ప్రాబ్లం కాదులే తల్లి. బాగా భోజనం చేస్తే మందులు వేసుకుంటే మళ్ళీ నార్మల్గానే అయిపోతారు. అలా చెప్పకపోతే బాధపడతారు కదా, అది సంగతి. సరే అయితే ఇప్పుడే వచ్చారు కదా, బియ్యం అవి ఉన్నాయో లేవో నేను ఇప్పించినా? బియ్యం తెప్పించినా? వెళ్ళండి, బియ్యం తెప్పిస్తాను. అందులో మీరు తినడానికి అన్నీ పెట్టాను. పెద్ద అందులో ఏమున్నాయి చూడండి. ఇప్పుడు నైట్కి వంట చేయాలి మీరు హుషారుగా. కందిపప్పు, పందార, కందిపప్పు, పందార, నూనె, కొబ్బరి నూనె, సాల్ట్, చింతపండు, ఇంకా పచ్చడి. తింటారా పచ్చడి? తింటామా. సబ్బు, ఇక నీకు రసుకులు, ఇక బట్టల సబ్బులు, ఇది పసుపు, ఇది ఉప్మా నూకమ్మ, చింతపండు, అన్నీ ఉన్నాయి మనకి. రేషన్ సరిపోతుంది కదా, కొనాల్సిన అవసరం లేకుండా వేసేయండి. మీరు నవ్వుతూ ఉంటే ఇంకా ఇలాంటి బోర్డులు వస్తూ ఉంటాయి. అలాగే మేడం. నేను మీకు ఇంకా మందులు ఏమైనా కావాలంటే తెచ్చుకోండి. మీ జీతం 6,000 అన్నారు కదా, ఆ నెల జీతం నేను ఇచ్చేస్తున్నాను. ఓకేనా? ఈ నెల జీతంతో ఇంకా ఏమైనా మీకు కావాలి, మందులు ఏవి కావాలంటే కనుక కొనుక్కోండి. రేషన్ అయితే కొనాల్సిన పని లేదు. 6,000తో మీరు ఇంకేమైనా దాచుకోండి. మీకు ఫంక్షన్ ఏదైనా వస్తుంది ఇద్దరు ఎవరికైనా? అంటే ఇప్పుడు మీరు లేరు కదా ఊర్లో, అందుకు రాయలేదేమో. వీళ్ళకి ఫంక్షన్ కొంచెం రాసి పెట్టండి, ఏర్పాటు చేస్తారులేండి. పెద్ద మనుషులు కొంచెం కలిసి మీరు మీ ప్రాబ్లం చెప్పుకుంటే ఈ నెల వచ్చే నెల ఏదైనా ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. అది సరేనా? ఇవ్వండి 6,000 తీసుకోమ్మా.
ఏమన్నా మందులు అవి కొనుక్కోండి ఇంకా కొనకపోతే కనుక సరేనా. ఇప్పుడు వెళ్ళి కొనుక్కున్నారు మందులు? రూపాయలతో ఆ, ఏం చెప్పారు డాక్టర్లు? రూపాయలమన్నారండి. ఎంత అవుతాయి అన్నారు మందులకి? అవుతాయి ఎంత చెప్పలేదు కదండి ఇంకా అంచనా ఎంత అవుతాయి అని చెప్పారు? అంత నేను చెప్పలేదండి. చెప్పలేదు. చెప్పలేదండి. సరే అయితే మందులు కొనుక్కోండి ఏమ్మా. వెళ్ళొస్తానమ్మా.